సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి తాజాగా జిల్లాల వారీ ఖాళీల లిస్టుకి సంబంధించి ఒక లిస్ట్ అనేది చక్కెరలు కొడుతుంది కదా, దాని గురించి క్లారిటీగా డిస్కస్ చేద్దాం. గతంలోనే జిల్లాల వారీగా ఖాళీల వివరాలు పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది మనకి గతంలో 2024లో వచ్చిన ఖాళీల వివరాలకు సంబంధించిన కంప్లీట్ లిస్ట్. జిల్లాల వారీగా మొత్తం 13 జిల్లాలకు సంబంధించి ఎన్నెన్ని పోస్టులు ఉంటాయనేది వాళ్ళు ఇక్కడ లెక్క అయితే ఇచ్చున్నారు. అప్పట్లో ఈ లిస్టుపై పెద్ద యుద్ధమే జరిగింది. మెయిన్గా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి, అదేవిధంగా అనంతపురం జిల్లాకు సంబంధించి, అదేవిధంగా వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి, దాంతోపాటుగా విజయనగరం జిల్లాకు సంబంధించి, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, ఈ విధంగా పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో గత 8 సంవత్సరాలుగా డిఎస్సి లేదు, పోస్టుల సంఖ్య పెంచాలని ఈ లిస్ట్ వచ్చినప్పుడే పెద్ద ఎత్తున అభ్యర్థులు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు తస్మాత్ జాగ్రత్త, జిల్లాలో పోస్టులు ఏవైతే తక్కువగా ఉన్నాయో పోస్టుల సంఖ్య పెంచాలని చెప్పేసి జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తూ పలుమార్లు అభ్యర్థులు వారి అభిప్రాయాలను కూడా వ్యక్తం చేశారు. ఏ జిల్లాల్లో అయితే పోస్టులు తక్కువగా ఉంటున్నాయో ఖచ్చితంగా పోస్టుల సంఖ్యను పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలి. మీరు ఏదైతే వాగ్దానం ఇచ్చారో 16,347 పోస్టులకు సంబంధించి ఖచ్చితంగా 16,347 పోస్టులకు సంబంధించి క్లారిటీగా తాజా లెక్కను మీరు ప్రకటించవలసిన అవసరం అయితే ఉంది. గత లిస్టులో శ్రీకాకుళంలో మరీ దారుణంగా 72 పోస్టులు అనేవి చూపించారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా 72 పోస్టులు, ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా దారుణంగా 80 పోస్టులు, అనంతపురం జిల్లాకు సంబంధించి దారుణంగా 80 పోస్టులు, ఎస్జిటి పోస్టులు అయితే చూపిస్తూ ఉన్నారు. గత 2024 లిస్ట్ చూసినట్లయితే దీనిలో మొత్తంగా 11,475 పోస్టులకు సంబంధించిన వివరాలను అయితే వీళ్ళు వెల్లడించిన పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్, గత 2024 డిఎస్సి ఖాళీల వివరాలను మీరు చెక్ చేయాలంటే ఏ విధంగా చెక్ చేయాలంటే, ఇక్కడ శ్రీకాకుళం ఉంది కదా, శ్రీకాకుళం దగ్గర చూడండి, స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ 1 అని ఉంది కదా. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ 1 అంటే తెలుగు. శ్రీకాకుళంలో 34 పోస్టులు చూపించారు. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ 2 అంటే హిందీ 11 పోస్టులు శ్రీకాకుళంలో చూపించారు. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ శ్రీకాకుళంలో 64, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ 33, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ 14, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ 32, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ 66, స్కూల్ అసిస్టెంట్ పి 81, ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ 72, మొత్తంగా 407 పోస్టులు శ్రీకాకుళంలో చూపించారు. అదేవిధంగా కర్నూలు జిల్లాకు సంబంధించి చూసినట్లయితే కర్నూలు ఎదురుగా చూడండి, స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ 1 తెలుగు 79, కర్నూలులో స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ 2 హిందీ 113, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 78, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ 90, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ 66, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ 72, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ 112, స్కూల్ అసిస్టెంట్ పి 206, ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ కర్నూలులో 1731, మొత్తంగా కర్నూలు జిల్లాకు సంబంధించి 2,547. ఈ విధంగా మనకి గత 2024 లిస్టులో ఇచ్చున్నారు. ఈ వేకెన్సీస్ వచ్చేసరికి మనకి గవర్నమెంట్ స్కూల్స్, అదేవిధంగా జడ్పీ స్కూల్స్, ఎంపీపీ స్కూల్స్కి సంబంధించిన వివరాలు, వీటితో పాటుగా మనకి మున్సిపల్ స్కూల్స్కి సంబంధించి కూడా వివరాలు అయితే ఉన్నాయి. ఈ మున్సిపల్ స్కూల్స్కి సంబంధించిన వివరాలు కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఇక్కడ మొత్తంగా 1710 పోస్టులు అయితే చూపిస్తున్నారు 13 జిల్లాలకు సంబంధించి. మనం ఇప్పుడు లిస్ట్ ఏ విధంగా చెక్ చేసామో ఇక్కడ కూడా అదే విధంగా చెక్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ శ్రీకాకుళం 39 పోస్టులు ఎస్జిటి, విజయనగరం 61 పోస్టులు ఎస్జిటి. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్, ఎంపీపీ స్కూల్స్, జడ్పీపీ స్కూల్స్తో ఉన్న పోస్టులతో పాటుగా ఈ మున్సిపల్ స్కూల్స్లో ఉన్న పోస్టులకు కూడా అందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. కానీ మీకు వచ్చిన మెరిట్ మార్కుల ప్రకారం ఫైనల్గా పోస్ట్ ప్రిఫరెన్స్ ఆధారంగా మీరు ఏ పోస్ట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నారు, సెకండ్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చుకున్నారు, మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, దాని విధంగా ఫైనల్గా మెరిట్ లిస్ట్లో జాబ్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడే పోస్ట్ ప్రిఫరెన్స్ ఆప్షన్ కూడా తీసుకువస్తామని చెప్పేసి క్లారిటీగా చెప్తున్నారు. కాబట్టి ఇక మీకు వచ్చిన మార్కుల ప్రకారం ఫైనల్గా మెరిట్ లిస్ట్ ప్రకారం జాబ్కి అయితే ఎంపిక చేసేస్తారు. కంప్లీట్గా వీడియోని ఫజ్లో పెట్టుకుని మీరు ఏ జిల్లాకు సంబంధించి డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవాలనుకుంటే ఆ జిల్లాకు సంబంధించి నేరుగా చూసుకోండి, క్లారిటీగా పోస్టులు ఎవరైతే అయితే కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కర్నూలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కర్నూలులో స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ 1 అంటే తెలుగు 11 పోస్టులు, కర్నూలులో స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ 2 హిందీ 2 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 4 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ 3 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ 4, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ 4, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ 4, స్కూల్ అసిస్టెంట్ పి 6 పోస్టులు, ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ 60, మొత్తంగా 98 పోస్టులు కర్నూలు జిల్లాకు సంబంధించి మున్సిపల్ స్కూల్స్లో ఉన్నాయి. ఇలా మీరు ఏ జిల్లాకు సంబంధించి చెక్ చేసుకోవాలంటే ఆ జిల్లా ఎదురుకుండా చూసుకుని చెక్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులు తస్మాత్ జాగ్రత్త, డిఎస్సి అభ్యర్థులు జిల్లాల వారీగా పోస్టుల విషయంలో
ఏవైతే తక్కువ సంఖ్యలో పోస్టులు చూపిస్తున్నారో ఆ పోస్టులు పెంచాలని జిల్లా కలెక్టరేట్ల ముందే ధర్నాలు చేశారు, వినతి పత్రాలు సమర్పించారు కలెక్టర్లకు సహితం. మీరు ఏదైతే 16,347 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తున్నారో అన్ని పోస్టుల వివరాలను కూడా క్లారిటీగా ఇచ్చి, ఏవైతే జిల్లాల్లో పోస్టులు తక్కువగా ఉన్నాయో పోస్టుల సంఖ్యను పెంచి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి కూడా గతంలో హామీ ఇచ్చారు. అవన్నీ కూడా గుర్తుంచుకొని ఏవైతే పోస్టులు తక్కువగా ఉన్నాయో గత 2024 లిస్టులో ఆ పోస్టులన్నింటినీ పెంచి పోస్టుల సంఖ్యను పెంచి ఫైనల్ నోటిఫికేషన్లో క్లారిటీ ఇవ్వండి, లేదంటే అభ్యర్థులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించే అవకాశం అయితే ఉంటుంది. ఓకే గైస్, ఇప్పటివరకు ఉన్న సమాచారం అయితే ఇది 2024లో వచ్చిన లిస్ట్. దీనిలో ఖచ్చితంగా మార్పులు చేర్పులు అయితే ఉంటాయి. ఫర్దర్గా వచ్చిన అప్డేట్స్ అనేవి మీరు మిస్ కాకుండా చూసేందుకు తప్పకుండా ఛానల్లో వచ్చే అప్డేట్స్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.